హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వీటీ. ఆల్రెడీ మీరు లాస్ట్ షార్ట్లో చూసుంటే కనుక మా హస్బెండ్ని వీకెండ్ ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అని అడిగితే ఇలా ఐకియాకి తీసుకొచ్చారనమాట. సో ఈ వీడియోలో మా ఐకియా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏంటి, మేము ఏమేమి చూసాము, ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము, ప్రతిదీ డీటెయిల్గా నేను అన్ని వీడియో పెట్టాను. మధ్య మధ్యలో చాలామంది జనాలు ఉండడం వల్ల నేను సరిగ్గా వీడియో తీయలేకపోయాను, బికాస్ ఇట్స్ మై ఫస్ట్ వీడియో కాబట్టి. సో బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మేము అక్కడ ప్రైజెస్ గురించి ఏమనుకున్నాం, ఏంటి అన్నది ఒక స్మాల్ షార్ట్కట్లో మీకు చెప్తాను. సో అప్పటి వరకు మీరు వీడియోని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. సో మేము అలా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎక్స్కలేటర్ ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే లోపల మేమేమో టాయ్స్ పెట్టారేమో అని అనుకున్నాము. బట్ తీరా చూస్తే అవేమో స్క్రబ్బర్స్ అనమాట. సో ఆ స్క్రబ్బర్స్ కూడా టాయ్ షేప్ లాగా బాగా నీట్గా కట్ చేసి పెట్టారు. చాలా అయితే క్యూట్గా అనిపించింది. సో లాస్ట్ టైం మేము ఐకియాకి వచ్చినప్పుడు మేము పిల్లోస్ అవన్నీ తీసుకోవడం జరిగింది. సో అలాగే ఈసారి కూడా పిల్లోస్ అండ్ కుషన్స్ ఏమన్నా చిన్నవి ఉంటే తీసుకుందాం అని వచ్చాము. బట్ లాస్ట్ టైం చూసిన దానికన్నా ఇప్పుడు చూసినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కుషన్స్ అన్నీ ఉన్నాయి. బట్ లాస్ట్ టైం ఏమో చాలా రేట్ తక్కువలో 100 and 150లో ఉన్నాయి. ఇప్పుడేమో అన్నీ వచ్చేసరికి రేట్ పెంచేశారు, 250 అలా ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మేము ఇంకా అలా వేరే డిఫరెంట్ క్వశ్చన్స్ ఇంకా లాస్ట్ టైం ఉన్నాయి ఏమన్నా దొరుకుతాయేమో అని అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ ఇలా వెళ్ళేసరికల్లా అండర్ 65,000 అని చెప్పేసి లివింగ్ రూమ్ ఏరియాని డెకరేట్ ఎలా చేసుకోవాలని వీళ్ళు కొన్ని మోడల్స్ అండ్ శాంపిల్స్ అయితే పెట్టారు. చాలా బాగా పెట్టారు. అన్నీ నీట్గా ఆర్గనైజేషన్ ఎలా చేస్తారు, ఏంటి, కింద మ్యాట్స్ దగ్గర నుంచి మనకి టీవీ యూనిట్ వరకు పైన లైటింగ్, సీలింగ్ అన్నీ పెట్టారు. ఇదేమో పౌడర్ రూమ్ లాగా పెట్టారు. సో ఆ పౌడర్ రూమ్లో మనకు బాతింగ్ అండ్ పౌడర్ రూమ్ అనమాట. ఆ పౌడర్ రూమ్ని కూడా ఎలా డెకరేట్ చేసుకోవాలి ఏంటి అన్నది మనకి ఎలాంటి ఐడియాస్ అన్నీ ఉంటాయంట వాళ్ళకి చెప్తే వాళ్ళు సేమ్ అలాగే కస్టమైజ్ చేస్తారంట. ఇక్కడ మనకి ఎలాగా వెతుక్కోవడానికి కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటి అని అలా లేకుండా ప్రతి ట్యాగ్ ప్రైజ్ ప్రతి ఒక్క ఐటెం దగ్గర పెట్టేసి మనకి అన్నీ నీట్గా వాళ్ళు చెప్పేశారనమాట. ఇక్కడ ఒకటేమో 900, 800 ఉందని చెప్పి, అలా గాజువన్నీ 999 ఉన్నాయని చెప్పేసి అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రైజెస్ అన్నీ మనకు ఆల్రెడీ ముందే వాళ్ళు మెన్షన్ చేసి ఉంచేశారనమాట. సో ఇక్కడ ఇదంతా పౌడర్ రూమ్కి సంబంధించినవి. హెయిర్ డ్రాయర్ గురించి ఒకటి డస్క్ వచ్చారు, ఇంకో డ్రాయర్ ఇచ్చారు. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మేము ఇలా సోఫా సెక్షన్లోకి వచ్చి చూస్తుంటే ఆ బ్లూ కలర్ సోఫా మా హస్బెండ్ చాలా బాగుందని చెప్పారు. సరేలే అని చెప్పేసి ఆ బ్లూ కలర్ సోఫా దగ్గర కొంచెం సేపు ఉండి డిస్కస్ చేసుకున్నాం. దాని ప్రైస్ అదంతా చూసాము. సో ఈ లోపల అటు పక్కనున్న ఒక చైర్ చాలా బాగుంది అని చెప్పారు. సో సరేలే అని చెప్పి ఆ చైర్ ఎలా ఉంది అని చూడడానికి నేను వెళ్ళాను. సో ఆ చైర్ అయితే చూసాను. దానికి క్లాత్ కానీ చాలా మెత్తగా అవన్నీ చాలా చాలా బాగుంది. చాలా చూసేదానికి చాలా బాగా అనిపించింది. దాని కాస్ట్ వచ్చేసి 16,990 ఉంది. సో ఇక్కడ చైర్స్ చూసుకుంటే కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లాత్స్ అండ్ టెక్స్చర్తో ఉన్నాయన్నమాట. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ చైర్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మేము చూసాము బెడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సోఫా కమ్ బెడ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏంటి, సోఫా, బెడ్ అండ్ స్టోరేజ్ కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి
39,990 ఉంది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్‌కెళ్ళి చూస్తేనేమో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సైజెస్ అండ్ టేబుల్స్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న టేబుల్స్ దగ్గర నుంచి పెద్దవి అండ్ డబుల్ టేబుల్స్ చిన్న చిన్నవి అండ్ సైడ్ గార్డెనింగ్ పెట్టుకునే దానికి, టీ దానికి అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మనకి టీవీ సెట్ యూనిట్ అంతా స్టార్ట్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీవీ యూనిట్ సెట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. మన ఇల్లు దగ్గరికి వచ్చి వాళ్ళు మెజర్ వేసుకొని మొత్తం అన్నీ నీట్గా మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్డ్గా కలర్స్తో సహా మన టీవీ ఎంత ఇంచెస్ ఉంది ఏంటి అని కూడా అన్నీ చూసి దానికి తగ్గట్టు స్టోరేజ్ ఆ టీవీ యూనిట్స్ కూడా అన్నీ క్లియర్గా చేస్తారంట. సో అక్కడ ప్రతి దానిపైన వాళ్ళు ప్రైస్ ట్యాగ్ అనేది మెన్షన్ చేశారు. లోయర్గా ఉన్న దగ్గర నుంచి హై ఎండ్ వరకు ఉన్నవి అంతా ఎలా ఉన్నాయి ఏంటి అని ప్రతిదీ చెప్పారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏమో నాబ్స్ అనమాట. ఇవన్నీ 600 నుంచి 6,000 వరకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రైజెస్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాబ్స్ వచ్చినాయి. అండ్ ఇటు పక్కకు వచ్చేసరికల్లా హ్యాండిల్స్ అనమాట. మన డోర్ హ్యాండిల్స్ ఎలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో 50 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 700, 800 వరకు కూడా అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్లో ఉన్నాయి. ఇది వచ్చేసేమో షూ ర్యాక్ వచ్చేసి ఇది 3 లేయర్ ఆఫ్ షూ ర్యాక్ అనమాట. ఈ షూ ర్యాక్ ప్రైస్ వచ్చేసేమో 4,990 రూపీస్ ఉంది. ఇదంతా కొంచెం వుడ్ టైప్లో ఉందన్నమాట. ఇది పక్కన మాత్రం వుడ్ టైప్లోనే ఉండింది. సేమ్ అది కూడా అంతే ప్రైస్ ఉంది. బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ అనమాట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ అండ్ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ర్యాక్స్ కూడా ఉన్నాయి పక్కనే. అన్నీ చాలా యూనిక్గా ఉన్నాయి. ఇది మాత్రం వచ్చేసి ఓన్లీ డబల్ ఉంది. సో దీనికి కొంచెం దీని మీద కొంచెం ప్రైస్ అనేది వేరియేషన్ అయితే ఉంది. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ షూ ర్యాక్స్ అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్కి వచ్చేసేనేమో డైనింగ్ వచ్చింది. డైనింగ్లో కూడా మనకి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ చైర్స్ ఉన్నాయి, కుషన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. చాలా కూడా బాగున్నాయి అనమాట. ఈ కుషన్స్ వచ్చేసేమో అలా మనకి డైనింగ్ ఉన్నప్పుడు అలా ఉన్న చైర్ మీద పెట్టుకోవడానికి కుషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అక్కడ చాలా యూనిక్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. మనకు కావాలంటే కస్టమైజ్ కలర్స్ చేస్తారంట, కస్టమైజ్ షేప్స్ కూడా చేస్తారని చెప్పేసి అక్కడ కొంతమందిని ఎంక్వైరీలో అడిగితే వాళ్ళు చెప్పారు. అండ్ అక్కడి నుంచి ఇటు సైడ్ వచ్చేసరికల్లా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి, వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ టేబుల్స్ అండ్ చైర్ సెటప్ కంపల్సరీ కాబట్టి అది. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికేమో కిచెన్ క్యాబినెట్ అనమాట ఇదంతా. సో మనకి కిచెన్ క్యాబినెట్ కూడా వాళ్ళు మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారంట. కొంచెం ప్రైజెస్ అనేవి ఉన్నాయి. 1 lakh దగ్గర నుంచి 5 lakh వరకు కూడా ఉన్నాయంట. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్స్ అన్నీ చేస్తూ ఉన్నారనమాట వీళ్ళు ఇక్కడ.
ఇక్కడ మన చిన్న పిల్లలకి బెడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. అండ్ వాళ్ళకి స్టడీ టేబుల్, చైర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ చైర్స్ అన్నీ చాలా చాలా డిఫరెంట్‌గా ఉన్నవి. మీరు చూస్తున్నారా ఇక్కడ చాలా డిఫరెంట్ కలర్స్‌లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ చైర్స్ ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూల్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న పిల్లల కోసం అని చెప్పేసి. చాలా యూనిక్‌గా అనిపించింది ఇది. అండ్ ఇక్కడికి వచ్చేసరికల్లా పిల్లలకి చాలా ఇష్టమైన సాఫ్ట్ టాయ్ సెక్షన్ వచ్చేసిందనమాట. వైట్ పోలార్ బేర్ వచ్చింది. ఇంకో బేర్ ఉంది. పాండా ఉండింది. షార్క్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉన్నాయి. చాలా స్మూత్‌గా చాలా మెత్తగా ఉన్నాయన్నమాట ఇవన్నీ. పిల్లలకి చాలా నచ్చుతాయి. నేను ఆల్రెడీ ఒక పాండా కొనుక్కున్నాను. నేను ఎప్పుడన్నా పాండా క్లిప్ అనేది యాడ్ చేస్తాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న పాండా తీసుకున్నాను అనమాట ఇక్కడి నుంచి. చాలా అయితే బాగుంది. సో అలా మా హస్బెండ్ చూడండి ఒక్కొక్క బొమ్మను చూపించమంటే ఎలా చూపిస్తున్నారు ఆ బొమ్మని. సో అలా అవన్నీ చూసుకున్నాక ఫుడ్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫుడ్ సెక్షన్లో ఫుడ్ ట్రై చేద్దామని అనుకున్నాము. బట్ చాలా క్రౌడెడ్ ఉన్నారని అందుకని ట్రై చేయలేదు. లాస్ట్ టైం ఆల్రెడీ ట్రై చేసాము. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా ఐకియాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈసారి ఫుడ్ కూడా ట్రై చేసి దాని గురించి ఇంకో వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో అందుకని ఎలాగో ఫుడ్ అనేది ట్రై చేయలేదు కాబట్టి జస్ట్ స్మాల్ క్లిప్పింగ్ తీసేసుకొని మేము కింద ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇక్కడ స్మాల్ చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి. అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. వైట్ కలర్ది ఒకటి ఉంది. ఇది చూసాను చాలా బాగుంది. బట్ కాజుది గబుక్మని పడిపోతుందేమో భయం వేసి అయితే తీసుకోవద్దని చెప్పారని తీసుకోలేదు. అండ్ ఇలా పక్కకు వచ్చేసరికి ఏమో చిన్నవి కంటైనర్స్ అయితే ఉన్నాయన్నమాట ప్లాస్టిక్వి. అండ్ ఇక్కడికి వచ్చి చూసేసరికల్లా చిన్న పిల్లోస్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం మేము తీసుకున్న పిల్లోకి కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడేమో కిచెన్ మొత్తం వచ్చిందనమాట. కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఆర్గనైజేషన్ చేసుకునేవి అన్నీ వచ్చినాయి. అండ్ ప్రెజెంట్ అయితే నేను కిచెన్కి సంబంధించిన షాపింగ్ ఏం చేయలేదు. బికాస్ ఐ హ్యావ్ ఎనఫ్ ఇన్ మై హోమ్. సో అందుకని వద్దన్నారని నేను ఏమీ షాపింగ్ చేయలేదు. జస్ట్ నార్మల్ టిప్ తీసుకోవడానికనే వచ్చాము ఇక్కడికి. సో ఎండ్ ఆఫ్ ద వ్లాగ్కి వచ్చేసామండి మనమైతే ప్రెసెంట్. కింద వచ్చేసి గుడౌన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ మోడల్స్ అన్నీ మనకి దొరుకుతూ ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ద వ్లాగ్ నేను నా ఎక్స్పీరియన్స్ అవన్నీ చెప్తానని చెప్పాను కదా. సో ఇన్స్టెంట్గా మనకి కావాలి తీసేసుకోవాలి అని అనుకుంటే ఐకియా ఇస్ వెరీ బెస్ట్ చాయిస్ అండి. అండ్ ఎవరన్నా న్యూ హౌసెస్ తీసుకుంటున్న వాళ్ళకి ఐడియాస్ రావాలన్నా కూడా ఐకియాకి వచ్చి ఒక స్మాల్ టూర్ లాగా మనం అన్నీ చూసుకొని డిఫరెంట్గా ఐడియాస్ అన్నీ తెచ్చుకొని ఓన్గా కూడా చేసుకోవచ్చు. సో ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఉంది. మనీ మ్యాటర్స్ అండి ఎవ్రీథింగ్. చాలా కాస్ట్లీ ఉన్నాయి. అలా అని ప్రతిదీ కాస్ట్లీ ఉంది కొనుక్కోలేము అమ్మో అని అయితే చెప్పలేను. ఇట్స్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ అవర్ ఓన్ డెసిషన్ అండ్ అవర్ ఓన్ చాయిస్ కదా. సో అలా అయితే ఈ వ్లాగ్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.